హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిరభవతి నైష్టుకీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమాతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యతే సతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 సో హరే కృష్ణ. ఈనాటి శ్రీకృష్ణ కథామృతంకి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. సో ఈ రోజున మనము 6వ రోజు డే 6. ఈ రోజున మనము గోవర్ధన ఉద్ధరణ లీల అన్నమాట. గోవర్ధన ఉద్ధరణ లీల మనం ఈ రోజున మనం చెప్పుకుందాము. సో మన క్లాసులో ఎవరైనా చెప్తారా? నిన్న ఏ లీల గురించి మనం చర్చించుకున్నాము? గురువు గారి గురు దక్షిణ. శ్రీకృష్ణ భగవానుడు గురువుకి ఏ విధంగా దక్షిణ ఇచ్చాడు, గురువు రుణాన్ని ఏ విధంగా ఆయన తీర్చుకున్నాడు, కృష్ణుల యొక్క గురువుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు అంటే సాక్షాత్తు భగవంతుడు సర్వజ్ఞనుడు. అటువంటి భగవంతుడు కూడా గురుకులానికి వెళ్ళి ఆయన ఏ విధంగా విద్యను అభ్యసించాడు, ఆయన ఏ విధంగా కళలు నేర్చుకున్నాడు. 64 రోజుల్లో 64 కళలు నేర్చుకున్నారు కృష్ణ బలరాములు ఇద్దరు కూడా. ఇవన్నీ మనం నిన్న చర్చించుకున్నాం చాలా చక్కగా, ఆనందంగా, పరమానందంగా, హ్యాపీగా చర్చించుకున్నాం. మరి ఈ రోజున ఇంకొక ఆనందమైనటువంటి లీల, అంటే కృష్ణుడిది ఏ లీలైనా లేలే, ఏ లీలైనా సరే ఆనందమే అనమాట, మామూలుగా పరమానందం. అటువంటి పరమ ఆనందమైన లీల ఇంకోటి ఏంటి అంటే మనకి ఈ రోజున గోవర్ధనోద్ధరణ లీల అనమాట. భగవంతుడు గోవర్ధనుని ఏ విధంగా ఉద్ధరించాడు, మరి వ్రజవాసులందరిని ఏ విధంగా ఉద్ధరించాడు, మరి నందమహారాజుకి ఏ విధంగా ఆయన జ్ఞానాన్ని బోధించాడు, తండ్రి నుండి నందమహారాజుకి.
ఇవన్నీ కూడా ఈరోజు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. భగవంతుడు అందరివాడు. గోవర్ధనగిరి పర్వతం ఎత్తినప్పుడు ఆయన కేవలం మానవులనే కాదు, అక్కడ ఉండే గోవులని, అలాగే పశువుల్ని అందరినీ కూడా ఆయన ఆ గోవర్ధనగిరి కొండ మీద అందరినీ కూడా ఆయన కాపాడాడు. మరి 7 రోజులు అంటే చిన్న విషయం కాదు. చిటికిన వేలి మీద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తడం అంటే అది కేవలం ఒక భగవంతుడిగా సాధ్యపడుతుంది కానీ దేవతలకు కూడా సాధ్యపడే విషయం కాదనమాట. మనం అనుకున్నాము మనకి రామాయణంలో వస్తుందన్నమాట, ఆంజనేయుడు మహాశక్తిమంతుడని. ఆంజనేయుడు ఎటువంటి శక్తిమంతుడు అంటే రాముడు కన్నా శక్తివంతుడు ఆంజనేయుడు అని చెప్తారనమాట. ఎందుకు అంత శక్తి వచ్చిందంటే ఆంజనేయుడికి ఆయన నిరంతరం కూడా భగవన్నామాన్ని జపిస్తాడు కాబట్టి. కానీ అటువంటి ఆంజనేయుడి కన్నా కూడా ఈ గోవర్ధనుడు ఇంకా బలవంతుడు నిరూపించాడనమాట. ఎలా అంటే ఆంజనేయుడు కూడా అరిచేత్తో తీసుకెళ్తాడు పర్వతాన్ని. కానీ ఇక్కడ గోవర్ధనుడు చిటికిన వేలి మీద ఎత్తుతాడనమాట. సో అందుకనే గోవర్ధనుడిని అంటే మన శ్రీకృష్ణుడిని భగవంతుడు అన్నారన్నమాట. సామాన్యమైనటువంటి మానవులకు కానీ దేవతలకు కానీ అది సాధ్యపడే విషయం కాదు. అందుకే భగవంతుడు అసాధారుడు అంటారన్నమాట. అందుకే ఆయన ఏమన్నారంటే ఏకకాలంలో షడ్గుణ ఐశ్వర్యాన్ని కలిగిన వాడిని భగవంతుడు అంటారు. షడ్విభూతులని ప్రదర్శించే వాడిని భగవంతుడు అంటారు. అందరినీ భగవంతుడు అని అనకూడదన్నమాట. భగవంతుడు ఎవరంటే షడ్గుణ ఐశ్వర్యాలు కలిగిన వాడు, షడ్విభూతుల్ని ప్రదర్శించేవాడు. ఆ షడ్గుణాలలో మనం కీర్తి, సౌందర్యము, యశస్సు, బలము, మరి వైరాగ్యము ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. సంపద, వాటిలో శక్తి గురించి ఈరోజు మనము ఈ యొక్క గోవర్ధనలో మనం తెలుసుకుంటాం. భగవంతుడి యొక్క శక్తి ఎంత గొప్పది, ఎంత పెద్దది అనే విషయాన్ని ఈరోజు మనం గోవర్ధన ద్వారా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. కృష్ణుడికి అప్పుడు 7 ఏళ్ల వయసు. ఒకరోజు నందమహారాజు ఏదో ఉత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు గమనించాడు శ్రీకృష్ణుడు. అప్పుడు కృష్ణుడు అడిగాడు నాన్నగారిని, ఏమిటి నాన్నగారు మీరంతా చాలా చాలా బిజీగా ఉన్నారు అని చెప్పి అడిగితే, అప్పుడు నందమహారాజు చెప్తున్నాడు ఏమనంటే, నాయనా మనం ఇంద్రుడికి పూజ చేస్తున్నాము ఇప్పుడు, అందుకే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము అని చెప్పడం జరిగిందనమాట. తాము చేసే పనేమిటో తెలుసుకుని చేసేవారు కర్మలో జయమును సాధిస్తారని, తెలియకుండా చేసేవారు కర్మలో జయమును పొందలేరు అని శ్రీకృష్ణుడు అంటాడు. ఈ పిల్లవాడు మాటలకి ఆశ్చర్యపోతాడు నందమహారాజు. అరే పిల్లవాడు చాలా చిన్నవాడు, 7 సంవత్సరాలు పిల్లవాడు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. చూడండి ఎంత టెక్నికల్ పాయింట్ అంటే, తాము చేసే పనేమిటో తెలుసుకొని చేసేవారు కర్మలో జయమును సాధిస్తారు, తెలియకుండా చేసేవారు కర్మలో జయమును సాధించలేరు, పొందలేరు. ఆ కర్మ ఏదైనా కావచ్చు, ఒక పూజ కావచ్చు, హోమం కావచ్చు, యజ్ఞం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంట్లో పనులు కావచ్చు, ఏదైనా సరే. అటువంటి బాలకృష్ణుని మాటలని విన్న నందమహారాజు తాము చేసే ఉత్సవ ప్రయత్నాల గురించి వివరిస్తూ చెప్తున్నాడు. ఇదంతా కూడా ఇంద్రుని ప్రీత్యర్థమే చేస్తున్నామని చెప్పాడు. ఎందుకు ఇంద్రుని ప్రీత్యర్థం చేయాలి అంటే, ఇంద్రుడు వర్షాన్ని నియంత్రించేవాడు. అతడే సకల జీవులకు సుఖాన్ని, జీవనాన్ని ఇచ్చేటటువంటి ఒక వర్షాన్ని కురిపిస్తున్నాడు. మనమే కాదు, పలువురు అన్యులు చాలామంది కూడా ఆ మేఘాధిపతి అయినటువంటి ఇంద్రుని అర్చిస్తారు అని అందరూ శ్రీకృష్ణుడితో అన్నాడు. కానీ శ్రీకృష్ణుడికి నందమహారాజు చెప్పింది నచ్చలేదు. ఆ డిస్కషన్ కూడా ఆయనకి హ్యాపీ లేదనమాట. అప్పుడు అంటున్నాడు, కర్మ సిద్ధాంతాన్ని పలుకుతూ జీవుల కర్మయే సుఖదుఖాలకు, క్షేమ భయాలకు కారణమని తీర్మానించాడు. అంతెందుకు, నిజానికి కర్మయే జీవుడికి శత్రువు, మిత్రుడు, సాక్షి, గురువు అన్నీ అయి ఉన్నాడని తెలియజేశాడు. కర్మే కదా, కర్మ మనం ఏం చేస్తే అయ్యే వస్తుంది. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని తిట్టామనుకోండి, శత్రుత్వం వస్తుంది. ఒక వ్యక్తిని మనం ప్రేమించామనుకోండి, మిత్రుడు అవుతాడు.
అలాగే మనం ఒక వ్యక్తిని గురువుగా స్వీకరించామనుకోండి, ఆయన గురువు అయిపోతాడు. మన శ్రద్ధతోటి అన్ని గనక ఉంటే. అలాగా కర్మ వల్ల ఇవన్నీ కూడా వస్తాయని చెప్తున్నాడు. అందుకని మనం వైశ్యులం గనక అంటే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. కృష్ణుడు వైశ్యుడు. కృష్ణుడు వైశ్యుడు కాదు. యాక్చువల్లీ కృష్ణుడు యాదవుడు. నందమహారాజు వైశ్యుడు అనమాట. ఎందుకు ఈ పాయింట్ వచ్చిందో మీకు చాలా క్లియర్‌గా చెప్తాను. మళ్ళీ భవిష్యత్తులో కన్‌ఫ్యూజింగ్ లేకుండా. నందమహారాజు, వసుదేవుడు ఇద్దరికి కూడా తండ్రి ఒకరే. సూరసేన మహారాజు. కానీ ఆయనకి భార్యలు మాత్రం ఉన్నారు. ఇద్దరు భార్యలు. ఒక భార్య యాదవ కన్య, ఒక భార్య వైశ్య కన్య. యాదవ కన్యకు పుట్టినటువంటి వాడు వసుదేవుడు. వైశ్య కన్యకు పుట్టినవాడు నందమహారాజు. అందుకని కృష్ణుడు యాదవులైనప్పుడు కూడా ఆయన వైశ్యుల ఇంట్లో పెరిగాడు. అంటే కన్న తల్లిదండ్రులు యాదవులు, పెంచిన తల్లిదండ్రులు వైశ్యులు. సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, వైశ్యులు గనక అందరం కూడా మన తమ కర్మని పూజించాలి. అంటే ఏంటి? గో సంరక్షణమే తమ కర్మ కనుక గోవులను పూజించాలని శ్రీకృష్ణుడు చెప్పాడు. అదేంటండి మనకి చెప్పారు శాస్త్రాలు. ఏం చెప్పారంటే బ్రాహ్మణుడు విగ్రహారాధన చేయాలి, క్షత్రియుడు రాజ్య పరిపాలన చేయాలి, వైశ్యులు ఏంటంటే గో సంరక్షణ వ్యవసాయం చేయాలని మన శాస్త్రం చెప్తుంది. మన చాతుర్వర్ణ్యంలో వస్తుందన్నమాట. ఆ విధంగా వైశ్యులు కనుక మీరందరూ కూడా గోరక్షణే చేయాలి. అంటే ఏంటి? గోవులను పూజించాలి అని కృష్ణుడు చెప్పాడు. అంతేకాకుండా గోవులకు చక్కని గడ్డినిచ్చే గోవర్ధనుని పూజించాలి. అలాగే అందరికీ ఆశీస్సులు ఇచ్చే బ్రాహ్మణులను పూజించాలి అని ఆ బ్రహ్మణ్య దేవుడు తెలిపాడు. ఎవరు బ్రహ్మణ్య దేవుడు? కృష్ణుడే బ్రహ్మణ్య దేవుడు. ఏమన్నారండి? నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. బ్రాహ్మణులకి, గోవులకి, అలాగే ఈ జగత్తు అందరికీ కూడా మేలు చేసేవాడు, జగత్హితాన్ని కోరుకునేవాడే భగవంతుడంట. అందుకే ఆయన్ని బ్రహ్మణ్య దేవుడు కూడా పిలుస్తారు కృష్ణుడిని. ఆ విధంగా చెప్పాడు. ఏంటంటే గోవుల్ని పూజిద్దాము, అలాగే గోవర్ధన పూజిద్దాము, బ్రాహ్మణులను పూజిద్దాము అని చెప్పాడు. కాబట్టి ఇంద్ర పూజ కొరకు ఏర్పాటు చేసిన సంబరాలతో గోవులను, గోవర్ధనగిరిని, బ్రాహ్మణులను పూజించండి. గోవర్ధనగిరి ప్రదక్షిణం చేయండి. ఇటువంటి యజ్ఞము గోవులకు, బ్రాహ్మణులకు, గోవర్ధనగిరికి, చివరికి నాకు కూడా చాలా ఇష్టమని శ్రీకృష్ణుడు స్పష్టంగా తెలిపాడు అనమాట. అంటే నాకు కూడా అని ఎందుకు చెప్పాడు అనే పాయింట్ ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నేను భగవంతుని గనక నాకు కూడా ఇష్టము అనే భావన కృష్ణుడిది ఇక్కడ. ఎందుకంటే మనం ఏమి చేసినా కూడా సర్వం శ్రీకృష్ణ ప్రీత్యర్థం. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాలి, అంటే భగవంతుడికి గోవులంటే ఎంత ప్రియమో, అరే భగవంతుడికి బ్రాహ్మణులు అంటే ఎంత ప్రియమో, అరే భగవంతుడి గోవర్ధనగిరి అంటే ఎంత ప్రియమో చూసారా? అలాగా చివరకు నాకు కూడా చాలా ఇష్టం అన్నాడు. ఎప్పుడు ఇష్టం ఆయనకి? కృష్ణుడు నాకు పూజ చేయమని చెప్పలేదు. ఫస్ట్ మీరు గోవులకి, బ్రాహ్మణులకి గోవర్ధనగిరి పూజ చేయమన్నాడు. అలా చేయటం వల్ల నాకు కూడా ఇష్టం అన్నాడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే వైష్ణవులకి, గోవులకి సేవ చేయటం వల్ల కృష్ణుడి యొక్క కృపని, కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవచ్చంట మనం. అందుకనే వైష్ణవ సేవ చాలా గొప్పది. అటువంటి వైష్ణవులలో వైష్ణవియే గోమాత అన్నమాట. అంత చక్కగా వివరించాడు కృష్ణుడు. ఎప్పుడైతే కృష్ణుడు మాటలు ఆ వ్రజవాసులందరూ కూడా నచ్చాయి. కరెక్టే కదా! అరే చిన్నపిల్లవాడు ఎంత బాగా చెప్తున్నాడు మీ అబ్బాయి అని అందరూ కూడా చక్కగా నచ్చాయన్నమాట. అప్పుడు అందరూ కలిసి గోవర్ధన పూజ నిర్వహించారు. ఏ విధంగా? నానా రకాలైనటువంటి ఆహార పదార్థాలని రాసులుగా పేర్చి నైవేద్యాలు పెట్టారు. గోవులను పూజించారు, బ్రాహ్మణులను పూజించారు. అసలు గుర్తుపెట్టుకోవాలి విషయం అంటే మనము అసలు ఏ కార్యక్రమం చేసినా కూడా మన గృహాలలో ఎటువంటి కార్యమైనా కూడా అది జన్మదినం కావచ్చు, వివాహం కావచ్చు, వివాహ దినోత్సవం కావచ్చు, మ్యారేజ్ డే కావచ్చు, ఏ ఇల్లు కట్టుకుంటాం కావచ్చు, ఏ కార్యక్రమం సరే ఫస్ట్ గోవుకు పూజ చేసిన తర్వాత బ్రాహ్మణుల్ని మనము సన్మానించిన తర్వాత
అంటే సన్మానుడు కేవలం చాలువ కప్పడం కాదు, బ్రాహ్మణులు పిలిచి వారికి ఏదన్నా స్వయం పాకము అటువంటి ఇచ్చిన తర్వాత కనుక మనం ఎటువంటి కార్యక్రమం మొదలుపెట్టినా కూడా అది విజయవంతమవుతుందని చెప్తుంటారనమాట. ఆ విధంగా వాళ్ళు చక్కగా కృష్ణుడు చెప్పినట్టు గోవులను పూజించారు, బ్రాహ్మణులను పూజించారు. అప్పుడు శ్రీకృష్ణుడు బ్రజవాసుల్లో విశ్వాసాన్ని కలుగజేయడానికై తానే గోవర్ధన రూపాన్ని ధరించాడు. ఆ నైవేద్యాలను భుజించసాగాడు. అంటే సాక్షాత్తు భగవంతుడే గోవర్ధన రూపాన్ని ధరించి వారు పెట్టిన నైవేద్యాలను కూడా పూజించసాగారనమాట. పూజించాడు ఆయన భగవంతుడు. అంతేకాకుండా అందరికీ కూడా ఆ అద్భుతమైన సన్నివేశాన్ని తెలియజేస్తూ, చూడండి చూడండి గోవర్ధనుడు ఏ విధంగా మన పైన అనుగ్రహాన్ని కురిపిస్తున్నాడో అంటూ అందరిలో కూడా ఆ గోవర్ధనుడి పట్ల పూజ్య భావాన్ని కలుగజేశాడంటే కృష్ణుడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందరూ కలిసి గోవర్ధన పర్వత ప్రదక్షిణము కూడా చేశారంట. బ్రాహ్మణ భోజనాలు అలాగే దక్షిణలు పూర్తి అయిపోయి అందరూ కూడా ప్రసాద సేవతో ఆనందించి తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ మొదలవుతుంది అసలు కథ. ఈ విధంగా వ్రజవాసంలో ఉన్న వాళ్ళందరూ కూడా తన యజ్ఞాన్ని ఆపివేశారని వినగానే ఇంద్రునికి తీవ్రమైన కోపం వచ్చి, అంటే ఇంకొకటి కూడా ఉందన్నమాట. దీనికన్నా ముందు ఒక పాయింట్ చెప్పుకోవాలి. మన ఏంటంటే ఎందుకు ఇంద్రుడికి పూజ చేయాలనుకున్నప్పుడు నందమహారాజ్ చెప్తాడు ఏమనంటే, ఇంద్రుడు కనుక పూజ చేయకపోతే వర్షాలు పడవు, వర్షాలు పడకపోతే కనుక మనకి పంటలు పండవు, పంటలు పండకపోతే ఏమంటారంటే సర్వైవల్ తెలుగులో ఏమంటారు, సర్వైవల్ని గుర్తు రావట్లేదు, సర్వైవల్ని అదే పోషణ పోషణ అర్థం అందరికి కష్టమవుతుంది చెప్తే అప్పుడు కృష్ణుడు ఒక మాట అంటాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇంద్రుడికి మీరు భయపడి పూజ చేస్తున్నారని అడుగుతాడు. అవును అంటే భయముతో చేసే పూజ వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. అందుకని ఇంద్రుడి పట్ల ప్రేమ ఉన్నప్పుడు పూజ చేద్దరు కానీ ఇప్పుడు మనం వెళ్ళి గోవర్ధనుడు పూజ చేస్తామని చెప్తారు. గోవర్ధనుడు పూజ చేద్దామని చెప్తాడు. ఈ పాయింట్ ఎందుకు గుర్తుపెట్టాలంటే మనం చేసేటువంటి ఎవరైతే మానవులు బయట సమాజంలో రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఆ పూజకు కారణం తెలుసుకోరు. అలాగే ఆ దేవతల పట్ల నిజంగా ప్రేమ ఉందా అనేది తెలుసు. అందుకని భయంతో చేసే పూజ వల్ల ఎటువంటి ఫలితం ఉండదని శ్రీకృష్ణ భగవానుడు ఈ కథలో ఒక మోరలు కూడా తెలియజేస్తున్నాడు అనమాట. అందుకని ఇంద్రుడి పట్ల భయము కాదు, ఇంద్రుడి పట్ల ప్రేమ ఉన్నప్పుడు పూజ చేద్దురుగా నాన్నగారు. అందుకని గోవులను పూజిద్దాము, బ్రాహ్మణులను పూజిద్దాము, గోవర్ధన పూజిద్దాం. ఎందుకంటే వారి ముగ్గురి వల్ల ఈ సమాజానికి మంచి జరుగుతుంది. గోవు ఎవరికి హాని చేయదు, బ్రాహ్మణుడు ఎవరికి హాని చేయడు. మళ్ళీ గోవర్ధనుడు ఏం చేస్తున్నాడు, ఆవులకి గడ్డినిస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు. అందుకని ఇది కృతజ్ఞతాభావం, గ్రాటిట్యూడ్ అనమాట అని చెప్పడం జరిగింది. అందుకని భయంతో చేసే పూజ వల్ల ఎటువంటి ఫలితం ఉండదు, ఇది తెలుసుకోవాలి. ఇక ఎప్పుడైతే ఇంద్రుడికి తెలిసింది, ఈ ఇంద్రుడికి తెలిసేపాటికి ఇంద్రుడికి కోపం వచ్చింది. ఆ విధంగా ఆయన తీవ్రమైన వర్షాన్ని కురిపించేశాడనమాట. మామూలు వర్షం కాదండి, ఒక సునామీలాగా వచ్చేసింది. పెద్ద మేఘాలు మొత్తం కురిపించాడు, రజోసన పంపించాడు. ఆ విధంగా ఉరుములు, పిడుగులు, మెరుపులు, వడగండ్ల వాన కురిపించాడంట. మామూలు కూడా వాన కాదు, వడగండ్లు అలా కురిపించాడు. కురిపించేపాటికి అతి శీఘ్రంగా నీరు వరదలాగా పారడం మొదలుపెట్టింది. ఎత్తు పొలాలన్నీ కూడా సమానంగా అయిపోయాయి. అప్పుడు బ్రజవాసులందరూ కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. ఓహో, అదంతా కూడా ఇంద్రుని పని అని అర్థమైపోయింది కృష్ణుడికి. తన దివ్య విభూతి ప్రదర్శనకు సిద్ధపడ్డాడు. దివ్య విభూతి గుర్తుపెట్టుకో, షడ్ విభూతులు అంటారు. అందులో ఒక విభూతే ఇక్కడ ప్రదర్శన చేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. 7 ఏళ్ల బాలుడు అప్పుడు అవలీలగా తన ఎడమ చేతితో గోవర్ధన పర్వతాన్ని పెలికించి ఎత్తిపట్టాడు. ఏది ఎడమ చేతితో అండోయ్. చిన్న పిల్లవాడు అనాయాసముగా కుక్క గొడుగును ఎత్తిపట్టి శ్రీకృష్ణుడు తన ఎడమ చేయి చిటికిని వేలిపై గోవర్ధన పర్వతాన్ని అందరినీ కూడా ఆ పర్వతం కింద నిలవమని పిలిచాడు. గోకుల వాసులందరూ కూడా లక్షలాది గోవులు అప్పుడు గోవర్ధనుని కిందకు వచ్చేరారు.
వారికి తీవ్రమైనటువంటి వర్షం యొక్క బాధ తీరిపోయింది వాళ్ళందరికీ ఒక్కసారి. గోవులు అలాగే వధువులు కూడా. శ్రీకృష్ణుని దివ్య సుందరమైన రూపాన్ని వీక్షిస్తూ వారంతా ఆకలి దప్పులు మర్చిపోయారు. మరి ఫుడ్ కావాలి కదా, ఆకలి మొత్తం వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఏంది భగవంతుడు. అందుకే చూడండి, మనకు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాము వైష్ణవులందరూ కూడా. ఎప్పుడన్నా నిరంతరము కృష్ణుడే గుర్తుకొస్తున్నాడు అనుకోండి, ఆ రోజంతా కృష్ణుడే గుర్తుకొస్తున్నాడు ప్రతి క్షణంలో కూడా, ఇంకా తిండి మీద ధ్యాస ఉండదు అన్నమాట. ఒక వరం. అలాగే ఆ వ్రజవాసులందరూ కూడా కృష్ణుడైనటువంటి ఆ రూపాన్ని చూసి అసలు నిజంగా ఒక్కసారి అట్లా అందరూ కూడా ఆకలి కూడా మర్చిపోయారు. ఎటువంటి శారీరక తాపాలు కూడా వారిని బాధించలేదు. అలాగే ఎన్ని రోజులండి? 7 రాత్రులు 7 పగళ్ళు ఏకదాయకిటిగా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మీరు కూడా చెప్తూ ఉండండి మధ్య మధ్యలో హరే కృష్ణ అన్నప్పుడు. సో గొప్ప లీల మనం స్మరించుకున్నప్పుడు చెప్పుకుంటే బాగుంటది. ఆ విధంగా గోవర్ధనగిరి పర్వతాన్ని ఆయన ఎత్తిపెట్టాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి వ్రజవాసులు, గోపికలు, గోపబాలురు, నంద యశోదాదులు, గోవులు, దూడలు అందరూ కూడా కృష్ణుణ్ణే చూస్తూ వారం రోజులు గడిచిపోయాయి. 6 రోజులు మొత్తం గడిపేశారు. అయిపోయింది. ఎంత ప్రభావము శ్రీకృష్ణ ప్రభావం ముందు నీరసించిపోయింది అన్నమాట. ఇంద్రుడికి అంత అర్థమైపోయింది. ఎమ్మట ఆ మేఘాలను వెనక్కి పంపించాడు. వర్షం నిలిచిపోయింది, వరద కూడా తగ్గిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని యథాస్థానం నిలిపించాడంట. అప్పుడు యశోద, రోహిణి, నందుడు, మహాబలశాలి అయినటువంటి బలరాముడు కృష్ణుని ఆలింగనం చేసుకొని ప్రేమ విహ్వలుపై ఆశీర్వచనాలు చేశారు. ఆకాశములో దేవదుందుబులు మ్రోగాయంట. దేవతలు పుష్పవృష్టి కురిపించారంట. ఆ తర్వాత ఆ వ్రజవాసులందరూ నందమహారాజును అభినందిస్తూ, నీ కుమారుడు వలనే, నీ కృష్ణుడు వలన, నీ కన్నయ్య వలనే మాకు అంతటి ఆపద కలిగిందని వర్ణించారట. శ్రీకృష్ణుని దివ్య మహిమను గురించి గర్గముని పూర్వమే తెలియజేశాడని నందుడు వ్రజవాసులకు అప్పుడు తెలిపాడు. నందుని మాటలు విన్నటువంటి వ్రజవాసులు శ్రీకృష్ణుణ్ణి, నందుని పూజించి తమ ఆనందాన్ని ప్రకటించారు. గోవర్ధన గిరిదారి తమ ఎడ ప్రసన్నుడై ఉండాలని వారంతా మనసారా కోరుకున్నారు. గోవర్ధనోద్ధరణం పూర్తయిన తరువాత సురభి గోవు ఇంద్రునితో పాటు శ్రీకృష్ణుడి దర్శనామార్థమే వ్రజపురానికి వచ్చింది. ఇంద్రుడు తాను చేసిన సిగ్గుమాలిని పనికి తలదించుకొని ఉన్నాడు. అతను సాష్టాంగ దండ ప్రణామం చేసి తన కిరీటాన్ని శ్రీకృష్ణ పాదపద్మాల చెంతన ఉంచాడు. అప్పుడు అతను ఇంద్రుడు స్తుతి చేశాడు. తన తప్పులు క్షమించమని వేడుకున్నాడు. తన గర్వాన్ని అణిచి కరుణ చూపినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇంద్రుడికి కొంత హితోపదేశం చేసి బుద్ధిగా మెలగమని చెప్పాడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చెప్పండి ఎవరైనా, సురభి గోవు ఎందుకు వచ్చింది చెప్పండి ఎవరైనా. ఎవరైనా చెప్పగలరా? సురభి గోవు ఎందుకు వచ్చింది? సురభి గోప అంటే ప్రభుజీ అన్ని ఇస్తుంది ప్రభుజీ. ఏది కావాలంటే మనం ఏ సంకల్పం చేస్తే అది వస్తుంది ప్రభుజీ. అదొకే. అసలు ఈ సందర్భంలో ఇంద్రుడితో పాటు సురభి గోవు ఎందుకు వచ్చింది? హరే కృష్ణ ప్రభుజీ. గోపూజ కూడా చేశారుగా ప్రభుజీ, అందుకోసమని ఇంద్రుడు సురభి ఆవును తీసుకొచ్చి కృష్ణుడికి ఇవ్వటానికి తీసుకొచ్చాడు. అసలు సురభి గోవుని ఇంద్రుడు తీసుకొచ్చేవాల్సిన అవసరం లేదు. నిత్యము కూడా గోలోకములో శ్రీకృష్ణ భగవానుడికి సురభి గోవు తన క్షీరముతో పాదాభిషేకం చేస్తుందని విన్నాం. ఇక ఇంద్రుడు తీసుకొచ్చి ఇవ్వటం ఏముంది కృష్ణుడు చెప్పండి. ఎస్, ఇప్పుడు చెప్తాను. ఏంటంటే ఇంద్రుడు పట్ల కృష్ణుడు కోపంగా ఉంటాడోమనని కృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకుంటాం కోసం సురభి గోవుని వెళ్ళి ఇంద్రుడు బతినాడుకున్నాడు. అమ్మా,
కొద్దిగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, తోడొస్తావా అని. హరి బోల్ ప్రభుజీ. అది అది విషయం అన్నమాట. అది గోవు యొక్క గొప్పతనం. అర్థమైందా? అది వైష్ణవుల యొక్క గొప్పతనం. అర్థమైందా? సురభి ఎవరు? గొప్ప వైష్ణవి కదా అండి. అప్పుడు సురభితో పాటు వచ్చాడు ఇంద్రుడు. ఇంద్రుడితో పాటు సురభి రాలేదన్నమాట. అంటే నేను ఆచార్యులు చెప్తుంటే విన్నాను. అదే మీకు చెప్తున్నానన్నమాట. సో, ఆ విధంగా ఇక ఇంద్రుడు ఆ విధంగా ఆయన నన్ను క్షమించండి అని చెప్పి కోరుకున్నాడు. ఆ తర్వాత కృష్ణుడు ఇంద్రుడికి హితోపదేశం చేశాడు. బుద్ధిగా మెలుకోమని చెప్పాడు. తర్వాత సురభి గోవు కృష్ణుడి ఎదురుకి వచ్చి భక్తితో స్తుతించింది. ఏమని? కృష్ణ కృష్ణ మహాయోగి విశ్వాత్మ లోకనాథ అచ్యుత, నీ అనుగ్రహం వలనే మేము నిన్ను నాథునిగా పొందగలిగాము. నీవే మాకు పూజనీయ దైవము. ఓ జగత్పతి, గోవులు బ్రాహ్మణులు దేవతలు సాధు పురుషుల శుభానికై నీవిప్పుడు మాకు ఇంద్రుడు కావలసింది అని సురభి అప్పుడు వేడుకుందనమాట. అంటే నీవు మాకు ఇంద్రుడు కావడం ఏంటి? ఇంద్రుడు అంటే ఏంటంటే ఒక రాజులు అంటే ఒక పొజిషన్ అన్నమాట అది. అందుకని ఇక్కడ భగవంతుడికి ఒక బిరుదు వచ్చింది. ఎవరని చెప్తారా? ఈ ఒక్క లీలలోనే భగవంతుడికి ఒక బిరుదు వచ్చింది. ఆ బిరుదు పేరు మీరు ఎవరైనా చెప్తారా? గోవిందుడు ప్రభుజీ. హరి బోల్. గోవిందుడు అనమాట. గోవిందుడు. సో ఆ విధంగా తదనంతరము సురభి తన క్షీరముతో శ్రీకృష్ణుడికి అభిషేకించాడు. అప్పుడు అతిథిచే ఆజ్ఞాపితుల ఇంద్రుడు ఐరావతము ద్వారా ఆకాశ గంగా జలముచే శ్రీకృష్ణుడికి అభిషేకం చేశాడు. ఇప్పుడు కూడా మనం బృందావనం వెళ్తే ఇంద్రకుండ ఉంటుంది అక్కడ. ఆ ఇంద్రకుండ సరోవరం ఇప్పుడు కూడా ఉంది, కోనేరు. అందులో జలం తీసుకుని మనం చదువుకుంటాం అనమాట. అక్కడ ఇంద్రుడు శ్రీకృష్ణుడు అభిషేకం చేసినటువంటి ప్లేస్ ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. ఆ ప్రకారంగా దేవతలు మహర్షుల సమక్షంలో ఇంద్రుడు శ్రీకృష్ణునికి అభిషేకం చేసి గోవిందుడు అనే నామాన్ని పెట్టాడు. గోవిందుడు అనే నామాన్ని పెట్టాడు. ఎవరు? ఇంద్రుడు ఇచ్చాడు ఆ పేరుని, గోవిందుడు. తుంబురుడు, నారదుడు, గంధర్వులు, విద్యాధరుడు అక్కడికి వచ్చి శ్రీహరి కీర్తించారు. అలాగే దేవాంగనాలు నిత్యం చేశారు. దేవతలు పుష్పుష్టిని కురిపించారు. గోవులు తమ క్షీరముతో నేలను తడిపేశాయి. నదులు నానా రకాలైన రసప్రవాహాలతో నిండిపోయాయి. వృక్షాలు మధువుని స్రవించాయి. ఔషధులు అప్రయత్నంగా పండాయి. పర్వతములు తమలో దాచబడిన మనులను ఇచ్చాయి. శ్రీకృష్ణునికి ఆ విధంగా అభిషేకం జరిగినప్పుడు క్రూర స్వభావం కలిగిన జీవులు, జంతువులు శత్రుభావ రహితములయ్యాయంట. అంటే శత్రుత్వం పోయిందంట అసలు జంతువులకి. అది కృష్ణుడి యొక్క ప్రేమ అంటే. గోవులకు గోకులానికి నాథుడు గోవిందుని ఆ విధంగా అభిషేకించిన తర్వాత ఇంద్రుడు ఆ దేవదేవుని ఆజ్ఞతో అనుజ్ఞతో తిరిగి తన లోకానికి వెళ్ళిపోయాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 ప్రభుపాదికి జయ, శ్రీల గురుదేవ్కి జయ, గోవర్ధన లీలకి జయ. హరే కృష్ణ. సో ఈ విధంగా ఇంద్రుడి యొక్క అహంకారాన్ని కృష్ణుడు తొలగించాడు. బ్రహ్మ యొక్క మోహాన్ని కృష్ణుడు తొలగించాడు. పూతన అనే రాక్షసుడు వస్తే వాడిని సంహరించి వాడికి కూడా మోక్షాన్ని ప్రసాదించాడు. మరి ధర్మోదరులలో తల్లి ప్రేమకి ఆయన లొంగిపోయాడు. లేకపోతే భగవంతుని ఎవరు బంధించగలరా? మరి అలాగా దేవకి వసుదేవులకి ఆయన పుత్రుడయ్యాడు. నంద యశోదలకి ఆయన పుత్రుడయ్యాడు. పాండవులకి పుత్రుడయ్యాడు. ద్రౌపదికి మిత్రుడయ్యాడు. చూడండి, ఆయన్ని భగవంతుడు అన్నారు. అందుకని భగవంతుడు అని ఎవరిని పెడితే మనం అనకూడదు.
ఎవరైనా భగవంతుడు అంటే గనక చిటికెన వేల మీద కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు కదా, చిటికెన వేల మీద ఒక స్టీల్ చెంబు నిలబెట్టమని చెప్పండి చాలు, ఏమొద్దు. అది అందుకని భగవంతుడు అని ఎవరిని పడితే వాళ్ళని అనకూడదు. దానికి కూడా వాగ్దోషం అంటారు అనమాట. వాక్ దోషాలు ఉంటాయి. భగవంతుడిని ఎవరిని పడితే వారిని అనకూడదు. సో చెప్పండి, భగవంతుడు ఎవరు? కళ్యాణం కలిగిన వాడిని భగవంతుడు అంటారు. దేవాది దేవుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణుడు. షడ్గుణ ఐశ్వర్యాల్లో బలము, అబ్బా ఆయనకి మించిన బలవంతుడు ఇంకా ఉన్నారు చెప్పండి. ఆయన మించి బలములు ఎవరు ఉన్నారా? ఎవ్వరు లేరు, ఉంటారు అన్నమాట. సో ఈ రోజున జరిగిన అటువంటి ఒక్క లీల గురించి మీలో ఎవరైనా సరే ఇంకేమైనా వర్ణిస్తారా కృష్ణుడిని? అయితే మీ యొక్క అనుభవాలు చెప్పవచ్చు. ఒకసారి మళ్ళీ అడగండి, నాకు ఒకసారి క్లియర్గా అడగండి. చెప్పండి, మాకు అడగండి. అంటే ఇంద్రుడు గోవిందుడు అని కృష్ణుడికి గోవర్ధన పర్వతం ఆడేటప్పుడు మనం వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా అట్లా గోవింద గోవింద నాటు అది అక్కడి నుంచి వచ్చింది కదా, ఇది విడిగా అక్కడి నుంచి వచ్చిందే మాతోటి. ఎందుకంటే ఇది జరిగింది ద్వాపరయుగంలో లీల. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము. సో ఆ గోవిందుడు ఈ గోవిందుడు ఒకరే. అక్కడి నుంచే వచ్చింది గోవింద్ అనే నామం. మీరు మన శిక్షాష్టమంలో కూడా రెండవ శ్లోకం కనుక మీరు చదివితే, నామనామకారి బహుదా నిజ సర్వశక్తి స్తత్రార్పిత నియమితగా స్మరణిన కాల ఏతాదృశ భగవాన్ మమ్మయమి దుర్దమి దుస్మి హాజని నానురాగ. అంటే ఈ కృష్ణ గోవింద అనే నామముల పట్ల దివ్యమైన శక్తులు నింపి ఉన్నావు, కానీ దురదృష్టవశాత్తు ఆ నామముల పట్ల నాకు ఎటువంటి ఆకర్షణ కలగట్లేదని బాధపడుతుంటాడు అనమాట భక్తుడు. ఎందుకంటే అంత శక్తి ఉంది, కృష్ణ గోవింద అనే నామాల పట్ల అంత శక్తి ఉందని. హరే కృష్ణ. మంచి ప్రశ్న అడిగి. గురువు గారు కాదు, పంతుల దగ్గరికి వెళితే ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది పూజ చేయమంటారు. అది నిజంగా భక్తితో చెయ్యం. ఆ అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ఎవరికైనా కూడా ఆ పూజ చేస్తాం. పూజ అమ్మ చెప్పారు, పంతులు గారు చెప్పారు, వాళ్ళ మాట మళ్ళీ చేయకపోతే ఏమవుతుందో చేసేసి అయిపోయింది. ఏ దోషాలు ఉన్నాయట పోతాయి చేస్తా. నిజంగా అక్కడ కూర్చొని చేయించినప్పుడు నిజంగా నాకు అనుభవం ప్రభుజీ, భక్తి ఏమి ఉండదు ప్రభుజీ, భయం. అమ్మ చేసుకుంటే అయిపోయింది, ఏ గ్రహ దోషం ఉందట చేయించుకుంటే అయిపోయింది, మంచి జరుగుతుంది అంటే ఇంటికి వచ్చాక మర్చిపోతాం ప్రభుజీ. వాళ్ళు సాయంత్రం ఫాస్టింగ్ ఉండండి, అల్పాహారం తీసుకుంటా మర్చిపోతాం ప్రభుజీ. అప్పుడు అయిపోతుంది ఆ గంటతోటి. వాళ్ళకి ఏదో దక్షిణ సమర్పిస్తాం, అయిన ఖర్చు అవుతుంది, వచ్చేస్తాం అయిపోయింది. అది భయం చేసే పూజ ప్రభుజీ. కానీ భయంతో చేస్తే పూజ ఫలితం ఉండదని ఆ విషయం తెలుసుకున్నాను ప్రభుజీ. చాలా హ్యాపీగా అనిపించింది. ఏ పూజ చేసినా కారణం తెలియాలి, ఎందుకు చేస్తామని తెలుసుకొని చేస్తుంటే ఆ భావం గుర్తుండిపోతుంది, ఆ ఫలితం కూడా వస్తుందండి ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ బాగుంది. హరే కృష్ణ. ఎవరిని తెలుసుకున్నాం ప్రభుజీ? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి మాతాజీ. అంటే ఎవరిని పడితే వాళ్ళని భగవానుడు అని అనకూడదు, భగవానుడు ఎవరో తెలుసుకొని ఆయన్ని భగవానుడిగా మనం కీర్తన ప్రార్థనలు అవి చేసుకోవాలి అని తెలుసుకున్నాం ప్రభుజీ. దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని భగవానుడిగా తెలుసుకోవాలి. వెరీ గుడ్ మాతాజీ, వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ వాచ అని ఉండదు కదా ప్రభుజీ, భగవాన్ వాచ అని ఉంటుంది ప్రభుజీ. ఎస్ మాతాజీ, అంతే, భగవాను వాచే. మీకు అందుకనే రామగీత అనలేదు, అర్థమైందా మీకు? లేకపోతే ఇంకా శివగీత అనలేదు, లక్ష్మణ గీత అనలేదు, లేదా ఇంద్రగీత అనలేదు, బ్రహ్మగీత అనలేదు. ఏమన్నారు? భగవద్గీత అన్నారు. అంటే ఏంటి? అది భగవంతుడు, కృష్ణుడే భగవంతుడు కాబట్టి దానికి భగవద్గీత అని పేరు అనమాట. ప్రభుజీ ఇంకో విషయం నేను అబ్జర్వ్ చేశాను ప్రభుజీ. ఇప్పుడు కార్తీక మాసంలో కార్తీక పురాణం ఉంటాయి ప్రభుజీ, కొన్ని శివ స్తోత్రం అయ్యి, అందులో భగవంతుడు అని ఎక్కడ రాదు ప్రభుజీ. ఈశ్వర వాచ, శివుడు ఇలా అన్నారు అని అంటారు తప్ప భగవంతుడు అని అంటే నేనేమన్నా దోషంగా మాట్లాడుతున్నా తెలియదు, కానీ
శివుని భగవంతుడు అని అన్నది నేను ఎక్కడ మరి నేను వినలేదు ఆ, ప్రభు. అసలు కాదు. అది యాక్చువల్గా ఎవరన్నా అన్నా కూడా ఉమ్, అది వినటానికి కూడా చూడండి, అందరూ ఏమంటారు, శ్రీకృష్ణ పరమాత్మ అంటారు ఎవరైనా శివభక్తులు కూడా. మీరు ఉమ్, వినండి, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణ భగవాన్ అంటారు, కానీ ఎవరు కూడా శివ పరమాత్మ అనరు. ఉమ్, అన్నారంటే ఎవరన్నా వాళ్ళకి తెలవక అంటారు పాపం, అంతేగాని జనరల్గా ఈవెన్ నేను నాకు చాలా మంది శివభక్త ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అనరు శివభక్తులు. ఏమండి ఉమ్, శ్రీకృష్ణ పరమాత్మ అంటారు, అంతేగాని శివ పరమాత్మ అనరు వాళ్ళు. అంత ఇది ప్రభుజీ. నిజమైనటువంటి శివభక్తులు యాజ్ ఇట్ ఈస్ గా, అంటే మధ్యలో కొంతమంది అటు ఇటు ఉండొచ్చు, కానీ అసలు లేదనమాట. అందుకని శివ పరమాత్మ అనరు, శివ భగవానుడు అనరు జనరల్ గా. అది ప్రభు విష్ణు సహస్రనామంలో కూడా ప్రభుజీ 106 శ్లోకము 105 శ్లోకంలో కూడా ప్రభుజీ ఈశ్వర వాచ అని ఉంటది ప్రభుజీ. భగవాన్ వాచ అని ఉండదు అక్కడ, పర్టికులర్ గా ఈశ్వర వాచ అని ఉంటది. శ్రీరామ రామ రామేతి ఈశ్వర ఆ, వాచ అని చెప్పేసి అని అంటారు ప్రభుజీ. మాతాజీ, అంటే ఈశ్వర అంటే ఒక అర్థం ఉంది. ఏంటంటే ఈశ్వర అంటే ఉత్తమైన వాడు. అంటే అక్కడ శివుడు అన్నట్టు కాదా ప్రభుజీ? ఆహా, కాదు కాదు. కానీ ఈసారి వ్యాఖ్యానం విన్నాం ప్రభుజీ. ఈశ్వర వాచ అంటే ఈశ్వరుడు అంటే ఎప్పుడు కోర్స్ ఇప్పుడు ఈ, శివుడు కూడా సామాన్యమైన దేవత కాదు కదా. ఆయన కూడా ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన్ని కొన్ని సందర్భాల్లో ఈశ్వర వాచ అని సంబోధించి తప్పేం కాదు. ఆయన ఓ ఉత్తమైన వాడే ఆయన, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే, అందుకని కానీ అర్థం ఏంటంటే ఈశ్వర్ అంటే ఉత్తమైన వాడు అని అర్థం అనమాట యాక్చువల్గా. అంటే ప్రభు ఈ విష్ణు సహస్రనామంలో ఈశ్వర వాచ అన్నది ఈశ్వరుడు ఇలా పలికినని కాదా ప్రభుజీ? భగవంతుడు ఇలా పలికినని అర్థం. అంతే, విష్ణు సహస్రనామం అంతా కూడా భగవంతుడిదే కదా. బ్రహ్మ సంతలో ఎక్కడ ఈశ్వర ఉంది పరమ కదా. కృష్ణ చెప్తూ ఉంటారు కదా. అవును, ఇక్కడ ఈశ్వర అంటే మన కృష్ణుడే అనుకోవాలా ప్రభుజీ? అంతే 100%. ఓకే. ఈశ్వరుడు ఆయనే, సర్వేశ్వరుడు ఆయనే, విశ్వేశ్వరుడు ఆయనే, యజ్ఞేశ్వరుడు ఆయనే, యోగేశ్వరుడు ఆయనే, ఉహుం. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే అంటే ఒక కోసం కొంతమందిని నువ్వు ఉత్తమ ఈశ్వర అని చెప్పి అంటారు. అందుకనే అంటే శివుణ్ణి కూడా కొన్ని సందర్భాలు ఈశ్వర అంటారు, తప్పేం కాదు. ఓకే. అది. హరే కృష్ణ. ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. వెళ్ళాము. చాలా ఆనందపడ్డాను. మీరు చెప్తుంటే ఇంకా చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అంతకుముందు కూడా నేను విన్నాను, కానీ మీది ఇంకా ఉత్సాహంగా అనిపించింది. చాలా ఆనందపడ్డాను ప్రభుజీ 6 రోజులు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. ఇదంతా గురుదేవులు కృపలో జరుగుతుంది, కృష్ణుడు కృప వల్ల. మరి ఆ రోజుతో ఆపుదామా, మళ్ళీ కంటిన్యూ చేసుకుందామా? నేనైతే కంటిన్యూ చేసుకుందామని చెప్తాను ప్రభుజీ. తప్పకుండా మాతాజీ. మళ్ళీ కృష్ణాష్టమి అయిపోయిన తర్వాత అంటే యాక్చువల్గా నాకు 7 రోజులు అయితే భాగవత కథ సప్తాహం అవుతుందని ఆలోచన ఉంది నాకు. ఇప్పుడు 6 రోజులు అయింది కాబట్టి 7వ రోజు లీల కూడా చెప్తాను ఒక రోజున. ఆ లీల కూడా అయిన తర్వాత ఇక మళ్ళీ ఇంకో సిరీస్ స్టార్ట్ చేద్దాము. ఏదో హరే రకంగా కృష్ణ. నిత్యము కూడా భాగవత సేవలు ఉండే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా? మన మన మాతాజీ అలా చాలా చక్కగా చెప్పారు. 6 రోజులు ఎంతో ఆనందంగా చక్కగా కృష్ణ కథామృతాన్ని విన్నామని చెప్పారు. అలాగే ఇంకెవరైనా మీ యొక్క స్పందన తెలియజేస్తారా? చెప్పొచ్చు. హరే ప్రభుజీ, అంటే కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణ భగవానుని లీలలు వినడం చాలా ఆనందంగా ఉంది ప్రభుజీ. మనం ఏదన్నా ఇంట్లో సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు అవి ఇవి హడావుడిగా అన్ని సెలబ్రేషన్‌కి కొంచెం షాపింగ్‌లని అవి ఇవి అన్నీ చేసుకుంటాం. అలాగే మన ఇంటికి కృష్ణాష్టమి ముందు ఇలా చేసుకుంటుంటే కూడా మన ఇంట్లో ఒక శుభకార్యంలాగా అనిపించింది ప్రభుజీ నాకైతే ఈ 5, 6 రోజుల నుండి కృష్ణ భగవాన్ లీలలు ఏంటంటే ఎప్పుడూ చేస్తాను కృష్ణాష్టమి, కానీ మామూలుగా ఆ ఒక్కరోజు చేసుకుంటాము. ఇప్పుడు 5, 6 రోజుల నుండే నాకు ఆ పండగ వచ్చిన సంతోషం కలిగింది ప్రభుజీ. సో 6 రోజులు కృష్ణాష్టమి సెలబ్రేషన్ మనకి ప్రతిరోజు కూడా కదా. ప్రభుజీ రేపు ఇంకా 3 రోజులు ఉంది, ఇంకా 2 రోజులు ఉంది, అలా అనుకుంటా మనం ఏదన్నా కార్యక్రమం చేసుకునేటప్పుడు ఎలా ఎదురు చూస్తామో ఇప్పుడు కూడా కృష్ణాష్టమి కోసం అలా ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది భావన. అట్లా అనిపించింది ప్రభుజీ నాకైతే. వెరీ గుడ్ మాతాజీ, చాలా సంతోషం. మీరు ఈ లింక్ ద్వారా మాకు ఇంట్లో ఉండే క్లాస్ ని అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ప్రభుజీ.
ఇలాగే మీరు కుదిరితే భాగవత కథలు కానీ, లేకపోతే భాగవతం అంటే చాలా ఎక్కువ రోజులు, ఎక్కువ టైము అది కుదరదు అనుకుంటే కనుక భాగవతం అయినా ఇలా ఎవ్రీడే వీక్లీ 5 డేస్ కానీ, 3 డేస్ కానీ అట్లా మీకు వీలున్నప్పుడల్లా భాగవతం మళ్ళీ స్టార్ట్ చేసి చెప్పడానికి అవకాశం ఉంటే చెప్పండి ప్రభుజీ. రోజు ఒక 1 అవర్. తప్పకుండా మాతాజీ. ఈ 6 రోజులు కూడా మనం చెప్పుకుంది భాగవత కథలే మాతాజీ. భాగవత అవును కథల్లో అవును ఒక ప్రభుజీ. కథ అన్నమాట. అలాగే మనకి 100 కథలు ఉన్నాయి భాగవతంలో. నాకు ఆల్రెడీ ఆలోచన ఉంది. నిత్యం భాగవత కథ చెప్పాలని కోరిక కూడా ఉంది. బట్ మీరు కూడా ఓకే ప్రార్థించండి. నాకు భగవంతుడు ఆ అలాగే. శక్తి ఇవ్వాలని ప్రయత్నిస్తాను మాతాజీ. మేము బుక్స్ ఉన్నా కానీ చదువుకుంటుంటే మాకు ఆ బుక్ లోని ఉన్న దాని వరకే చదువుతాం కానీ మీరు ఎగ్జాంపుల్స్ తో సహా ఇలా వివరంగా చెప్తుంటే చాలా బాగా అర్థమవుతుంది ప్రభుజీ. బుక్ చదివితే అంత ఆనందం లేదు. ఇలా భగవంతుల సాంగత్యంలో భగవంతుని లీలలు ఒక గురువు ద్వారా ఏంటంటే చాలా చాలా ఆనందంగా ఉంది ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. యూట్యూబ్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. నాది ఛానల్ ఉంది. యూట్యూబ్ ఓకే ప్రభు. ఛానల్ అది నాది. అందులో వస్తుంటాయి అన్నీ కూడా. ఓకే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ. పండుగ ముందు పెట్టుకొని ఇలా క్లాసులు చెప్పుకోవడం, వారి గురించి తెలుసుకోవడం అనేది ఒక పండగ వాతావరణం వచ్చినట్టుగానే ఉంటుంది ప్రభుజీ. ఏ చిన్న ఫెస్టివల్ అయినా కూడా ఇలాగ మీరు ఒక 1 వీక్ అలా ప్లాన్ చేసి చెప్తుంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ప్రభుజీ. ఇంకా ఆ పండగ వస్తుందని ఎదురు చూస్తాం. ఆ పండగ గురించి ఏదన్నా అవగాహన ఎక్కువ వస్తుందని నా ఉద్దేశం ప్రభుజీ. ఎప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది ప్రభుజీ. ఏదో ముందుగానే ఒక హడావుడి వస్తున్నట్టుగా ఉంటది. దానికోసం ఆ పండగ కోసం ఎదురు చూడడం, ఆ స్వామి గురించి తెలియడం, లీలలు తెలుసుకోవడం చాలా బాగుంది ప్రభుజీ. ఏదో ఆ రోజు ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకోవడం, వెళ్ళటం రావడం కాకుండా ముందు నుంచే ఆ స్వామి పండగ కోసం ఎదురు చూడటం అంటే ఆ ముందు నుంచే పండగ చేసుకుంటున్నట్టుగా ఉంటది భావం. ఈ 4 రోజులు బట్టి అలాగే ఉంది ప్రభుజీ. ఒక ఈ లీలలన్నీ ఆల్రెడీ విన్నవే, కానీ ఈ కృష్ణ లీల ఎంత విన్నా కూడా ఇంకా వినాలి అనిపిస్తే కొత్తగానే ఉంటుంది ప్రభుజీ. అది ప్రభుజీ గొప్పతనం కృష్ణ లీలలో. చాలా బాగుంది ప్రభుజీ. చాలా హ్యాపీ అనిపించింది ఈసారి. కానీ నేను సేవ మిస్ అయిపోతున్నాను ప్రభుజీ. లాస్ట్ ఇయర్ కరెక్ట్ కృష్ణాష్టమి రోజు మా పాప ఎంగేజ్మెంట్ జరిగింది. ఓ అంతకు ముందు సంవత్సరమేమో మా విజయవాడ ఇస్కాన్ లోనే బుక్ డిస్ట్రిబ్యూషన్ కి బుక్ స్టాల్ లో ఉంటాం. బాగా సర్వీస్ 4-5 రోజుల నుంచి బాగా చేసేవాళ్ళం ప్రభుజీ. అవును. అంతకుముందు ఆ రోజు రేపు కృష్ణాష్టమి, ఈ రోజు నైట్ యాక్సిడెంట్ అయింది ప్రభుజీ. బండి మించి పడ్డం, ఇంకా మేము వెళ్ళకపోవడం అలా జరిగింది. ఓ ఈసారి ఇక్కడ మళ్ళీ మీకు స్టార్ట్ అవుతుంది. అదేం పర్వాలేదు. ఆర్తితో బాగా ఆ రోజు చేయండి. మళ్ళీ కృష్ణుడే మళ్ళీ మీకు సేవలను పునరుద్ధరిస్తారు. థ్యాంక్ యూ ప్రభుజీ గారు. కృష్ణాష్టమి రోజు గల్లపూడి వద్దాం అనుకుంటున్నాం ప్రభుజీ. మార్నింగ్ డే టైమ్ లో వచ్చి కొంచెం ఏదో ఒకటి గోపూజ చేసుకొని సేవ మోస్ట్ వెల్కమ్. మోస్ట్ వెల్కమ్. రండి. చాలా సంతోషం. రండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. మధ్యలో ఒక రోజు మిస్ అయ్యాం గురూజీ. క్లాసుల వల్ల మాకు చాలా ఆనందం వేస్తుంది. మీరు చెప్తుంటే ఇంకా బాగా డీప్ కి వెళ్ళాలనిపిస్తుంది గురూజీ. ఈ పోయిన సంవత్సరం ఏదో కృష్ణాష్టమి మామూలుగా చేసాము. ఈ సంవత్సరం ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవాలన్నదే కోరిక గురూజీ. కొల్లపూడి జగన్నాథ టెంపుల్ కూడా రావాలనేది మా కోరిక గురూజీ. జగన్నాథుడు ఎట్లయినా రప్పిస్తాడని ఆశిస్తున్నాను గురూజీ. వెరీ గుడ్. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. నేను గలుగుతున్నా ప్రభుజీ. వెరీ గుడ్. నాకైతే చాలా నాకు సేవ కూడా దొరికింది ప్రభుజీ. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా కూడా ఉంది. నాకు నేను అడిగాను గురువు కావాలని, మీలాంటి గురువుని ఇచ్చారు నాకు కృష్ణయ్య. సో అందుకని మీరు నా కోరిక అంటే మీరు ఆ రోజు కృష్ణుడికి బాగా సేవ చేయండి. మీ నోటి ద్వారా మంచి గురువుని ఇచ్చారని. గురువు ఎప్పుడు కృష్ణుడు బాగా సేవ చేయమని కోరుకుంటారు. కృష్ణాష్టమి బాగా సెలబ్రేట్ చేసుకోండి మాతాజీ. చేస్తాం ప్రభుజీ, ఖచ్చితంగా చేస్తాం ప్రభుజీ. చేయండి. ప్రభుజీ ఇప్పుడు ఈ క్లాస్ నేను హైదరాబాద్ వాళ్ళకి లింక్ చెయ్యాలంటే వాళ్ళ నెంబర్ మీరు కనెక్ట్ చేసుకుంటారా, లేకపోతే లింక్ పెడితే సరిపోయిద్దా ప్రభుజీ? లేదు, మీరు వారి వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. వారిని గ్రూపులో యాడ్ చేయిస్తా పద్మావతి మాత చెప్పి, అప్పుడు వాళ్ళ గ్రూప్కి డైరెక్ట్ అయిపోతారు. ఓకే ప్రభుజీ. అంటే నన్ను క్లాస్ అడిగారు ప్రభుజీ, అందుకోసమని నేను చెప్తున్నా. అందుకే మీరు వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చారనుకోండి, చక్కగా మీరు వారి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.
హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, మీకు కూడా ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు, ప్రణామం హరే ప్రభుజీ, కృష్ణ ధన్యవాదాలు. మాతాజీ, ధన్యవాదాలు, చాలా ప్రణామం. బాగా జరిగింది ప్రభుజీ సెషన్. కొంచెం బాధగానే ఉంది ప్రభుజీ. మళ్ళీ రేపు నిత్యం భాగవత సేవలాగా ఈ లీల కృష్ణలీల లేదని కొంచెం బాధగానే ఉంది సో ప్రభుజీ. తప్పకుండా కానీ సెలబ్రేషన్స్ కి ఏర్పాట్లు చేసుకోవాలి ఇక ప్రభుజీ. తప్పకుండా కృష్ణుని బాధను తీరుస్తాడు త్వరలోనే. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే రేపు కృష్ణ ఈవినింగ్ ప్రభుజీ, దండవత్ ప్రభుజీ. ప్రణామం. హరే కృష్ణ, దండ ప్రణామ మాతాజీ. మాతాజీ మీరు ఏదైనా రేపు ఈవినింగ్ అంటున్నారు? రేపు ఈవినింగ్ గుంటూరు వస్తున్నారా ప్రభుజీ ఇస్కాన్కి మీరు? వస్తున్నా మాతాజీ. ఏ టైంలో వస్తారు ప్రభుజీ? దర్శనం చేసుకుంటాం మేము కూడా. తప్పకుండా మాది నేను 6 o'clock అక్కడ ఉంటాను మాతాజీ. 6 to 8 వరకు ఉంటారా ప్రభుజీ? నేను 6 to 9 వరకు ఉంటాను మాతాజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. తప్పకుండా మాతాజీ. హరే కృష్ణ. ఎవరో పిఎస్జి యాదవ్ మెసేజ్ పెట్టారు, మాకు మాట్లాడే అవకాశం లేదా అని. మాట్లాడతారా? వెల్కమ్. నాకు మ్యూట్ కావడం లేదు ప్రభుజీ. మ్యూట్ అవ్వట్లేదా? ఓకే 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 ఓకే. సో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం అందరం కూడా. హరే కృష్ణ.